బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. కోర్టులో ఇరు వర్గాల లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు చేస్తున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ ప్రారంభమైంది. పిటిషనర్ తరఫున అడ్వకేట్ వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కాగా ఇప్పటికే హైకోర్టు వద్దకు మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి చేరుకున్నారు. బీసీ సంఘాల నాయకులు కూడా చేరుకున్నారు. ఇసుక తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. వాదనలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, 42% బీసీల రిజర్వేషన్లకు సంబంధించిన హైకోర్టులో పిల్కి సంబంధించిన పిటిషన్కి సంబంధించిన వాదనలతో కొనసాగుతున్నాయి. ఎవరు ఎటువంటి వాదనలు వినిపిస్తున్నారు? ఏం జరగబోతోంది? లంచ్ విరామం తర్వాత కొద్దిసేపటి క్రితమే హైకోర్టులో మళ్ళీ తిరిగి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇంకా పిటిషన్ల తరపు న్యాయవాదులే వాదనలు వినిపిస్తున్నారు. ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా న్యాయమూర్తికి తెలియజేయడం జరిగింది. అనేక అంశాలు, ఎందుకంటే గతంలో వచ్చినటువంటి హైకోర్టుల తీర్పులను మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాము, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన జడ్జిమెంట్లను వినిపిస్తున్నారు. సరైన ప్రాసెస్ ప్రకారం జీవో తీసుకురాలేదు కాబట్టి ఆ జీవోని కొట్టివేయాలి. ఏదైతే బీసీ రిజర్వేషన్ కు సంబంధించి గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న జీవో ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లును కూడా ప్రాసెస్ కాకముందే ప్రత్యేక జీవోని తీసుకువచ్చి ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చూస్తుంది. ఇదంతా కూడా చట్ట విరుద్ధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా వాదనలు వినిపించే ప్రయత్నం పిటిషనర్ తరపు న్యాయవాదులు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వం తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఇందులో ఈ పిటిషన్లలో ఇంప్లీడ్ కావడం జరిగింది. దాదాపు 26 మంది ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేసి తమ వాదనలు కూడా వినాలి. బీసీ రిజర్వేషన్లు అనేది బీసీ జనాభా 56% ఉంది. అందులో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఎన్నికల్లో బీసీలకు లబ్ధి చేకూరాలి. ఎందుకంటే బీసీ జనాభా ప్రకారం ఎన్నికలు నిర్వహించట్లేదు కాబట్టి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ కులగణన చేసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును గవర్నర్ దగ్గరకు పంపించింది. గవర్నర్ పెండింగ్ లో ఉంది కాబట్టి హైకోర్టు ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ప్రత్యేక జీవో తీసుకొచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తుందని చెప్పేసి కూడా కోర్టుకు చెప్పే ప్రయత్నం ఇప్పుడు ప్రభుత్వ తరపు న్యాయవాదులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదితో పాటు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా హైకోర్టు సంబంధించి వాదనలు వినిపించబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వానికి సంబంధించి వాదనలు విననున్న హైకోర్టు. సురేష్, అయితే 2018లో అప్పటి ప్రభుత్వము అటు బీసీ రిజర్వేషన్లు 34% పెంచుతనే హైకోర్టు అయితే తప్పుపట్టింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పుడు బీసీకి సంబంధించిన 42% యాడ్ చేసినట్లయితే మొత్తం 67% అవుతోంది. మరి దీన్ని తప్పుపట్టే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో 50% నుంచి రిజర్వేషన్లు ఉండొద్దు అని చెప్పేసి జడ్జిమెంట్ ఉందని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నారు. కానీ అది ఒక కేసుకు మాత్రమే పరిమితము. కానీ అనేక బీసీ జనాభా పెరిగింది. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల నిర్ణయాలు తీసుకున్న తర్వాతే బీసీ రిజర్వేషన్ జీవోని తీసుకొని వచ్చారు. అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయింది. అది గవర్నర్ కి పంపించాం. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడంతోనే ఈ జీవోని తీసుకొచ్చామని చెప్పేసి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు చెప్తున్నారు. ప్రస్తుతానికి పిటిషనర్ తరపు వాదనలే ఇంకా న్యాయమూర్తి వింటున్నాడు. మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు కూడా ప్రారంభం కానున్నాయి. సురేష్, అయితే ఇప్పుడు ఒకవేళ జనాభా ప్రాతిపదికన అని మీరు అంటున్నారు, మరి జనాభా ప్రాతిపదికన చూసుకున్నట్లయితే ఇప్పుడు బీసీల పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది అని చెప్పి వాళ్లకు రిజర్వేషన్లు పెంచడం జరిగిందా? మరి ఆ విధంగా చూసుకుంటే మరి నెక్స్ట్ మిగతా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కూడా మా జనాభా కూడా పెరిగింది కాబట్టి మాకు కూడా రిజర్వేషన్లు పెంచాలి అన్న కోణంలో కూడా ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి కదా? అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం కులగణన చేసిన తర్వాత 56% జనాభాలో బీసీలు ఉన్నారు. వివిధ కులాలకు సంబంధించి వారికి అందులో మళ్ళీ 8% తగ్గించి 42% రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రాజకీయంగా వెనుకబాటుగా ఉన్న బీసీ వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇచ్చేందుకు ఆ రిజర్వేషన్లను ప్రకటించడం జరిగింది. పూర్తిగా రాజ్యాంగబద్ధంగానే ఈ రిజర్వేషన్లు అన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. దీని వెనకాల ఏదైతే ఎక్సైజ్ ఉంటుందో అదంతా పూర్తి చేసిన తర్వాతే మొత్తం రాత్రికి తెచ్చిన జీవో కాదు ఇది. దీని వెనకాల అనేక ఎక్సైజ్ చేసి పూర్తిగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగానే ఈ జీవోని తీసుకొని వచ్చాము, ఎన్నికలకు వెళ్తున్నాము
అని చెప్పేసి కూడా ప్రభుత్వం ముందు నుండి చెప్తుంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుందనేదే ప్రతి ఒక్కరిలో ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా స్థానిక సంస్థ ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థులంతా కూడా హైకోర్టు తీర్పు పైనే చూస్తున్నారు. ఖచ్చితంగా హైకోర్టుకు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుంది, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోను కొట్టివేస్తే మళ్ళీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొట్టివేయకుండా బీసీలకు అనుకూలంగానే హైకోర్టు తీర్పు వస్తుందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది ఎక్కడ ఎలాంటి పొరపాటు జరగకుండా ప్రభుత్వం తరపున అన్ని ఆధారాలన్నిటిని కూడా కోర్టు ముందు ఉంచి వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. స్వయంగా మంత్రులు కూడా ఇటు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిట్ శ్రీహరి ముగ్గురు కూడా మంత్రులు స్వయంగా కోర్టు హాల్లోనే వాదనలు వింటున్నారు. బీసీ రిజర్వేషన్ కు సంబంధించి ప్రత్యక్షంగా ఇక్కడికే వచ్చి న్యాయవాదుల వాదనలకు సంబంధించి కూడా స్వయంగా వింటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదైతే రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తీసుకొచ్చిందో దాన్ని హైకోర్టు కూడా అనుమతిస్తుంది. ప్రభుత్వానికి పాజిటివ్ గా తీర్పు వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటు పిటిషనర్లు కూడా అనేక అంశాలు అడ్వకేట్లు హైకోర్టు ముందు వాదించడం జరిగింది. అనేక రాష్ట్రాలకు సంబంధించిన పాత జడ్జిమెంట్లను కూడా చదివి వినిపిస్తున్నారు. సరైన ప్రాసెస్ లో బీసీ రిజర్వేషన్ జీవో తీసుకురాలేదు, గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్న తర్వాత మళ్ళీ ప్రత్యేక జీవో తీసుకొస్తే అది ఎలా చెల్లుతుంది అని చెప్పేసి కూడా వాదనలు వినిపించారు. మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వానికి సంబంధించిన వాదనలు కూడా ప్రారంభం కాబోతున్నారు. సురేష్, అయితే ఇప్పుడు పిటిషనర్ తరఫున లాయర్లు అయితే వారి వాదనలు అయితే వినిపిస్తున్నారు. గతంలో ఏం జరిగింది, వివిధ రాష్ట్రాలలో ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎటువంటి పర్సంటేజ్ను రిజర్వేషన్లకు ఎక్కువగా ఎలా పెంచారు, ఎలా అమలు చేశారు అన్న కోణంలో వాళ్ళు కొన్ని సబ్జెక్టులు ఒక థీమ్స్ తీసుకొని వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. మరి ప్రభుత్వం తరఫున వాటన్నింటినీ కూడా డామినేట్ చేసే విధంగా ఏ విధంగా అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి వాదనలు వినిపించే అంశాలు ఉంటాయి? అంటే ప్రభుత్వం ఇప్పటికే ఈ న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం జరిగింది. హైకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించాలి, ప్రభుత్వానికి సంబంధించి పూర్తి డాక్యుమెంట్ తో సహా వాదనలు వినిపించాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్ కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రత్యక్షంగా ఖచ్చితంగా వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదే ఈ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించబోతున్నారు. ది కౌంటర్ గా, ఎందుకంటే గతంలో జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్న సందర్భంలో మళ్ళీ జీవోని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎన్నికలు వాయిదా వేసుకుంటారా అని అడ్వకేట్ జనరల్ అడిగినప్పుడు కూడా ప్రభుత్వం అడిగి నిర్ణయం చెప్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తికి అడ్వకేట్ జనరల్ వివరించే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమైపోయింది, ఆల్రెడీ షెడ్యూల్ కూడా ప్రకటించారు. కాబట్టి రేపటి నుండి నోటిఫికేషన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టు తీర్పు ఎలా వస్తుంది అనేదే ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మరికొద్ది సేపట్లోనే విచారణ పూర్తయిన తర్వాత హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం అన్ని విధాలుగా, అంటే బీసీ రిజర్వేషన్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో కులగణన చేసి జనాభా ప్రకారమే రిజర్వేషన్లను తీసుకొని రావడం జరిగింది. రిజర్వేషన్లకు కట్టుబడి ఉంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే బీసీలకు రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పేసి కూడా గతంలో చెప్పారు. కాబట్టి ఈ రోజు తీర్పు ఎలా వస్తుంది, దానికి సంబంధించి మళ్ళీ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది మంత్రులతో కలిసి. ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికలు యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతాయి. ఒకవేళ వ్యతిరేకంగా వచ్చిందంటే ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి అక్కడ పిటిషన్ వేసి పోరాడాల్సిన అవసరం ఉంటుంది. దానిపై కూడా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో అయితే విచారణ కొనసాగుతుంది. దాదాపు లంచ్ కు ముందు 2 గంటల పాటు పిటిషన్ల తరపు వాదనలు వినిపించడం జరిగింది. ప్రస్తుతం ఇంకా పిటిషన్ల తరపు వాదనలే వింటున్నారు. కాబట్టి మరికొద్ది సేపట్లోనే ప్రభుత్వ తరపున వాదనలు కూడా గట్టిగా ఆ స్థాయిలో వినిపించే అవకాశం కనబడుతుంది. ఆ ఇరు వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సురేష్, ఒకవేళ గవర్నమెంట్ కి ప్రతికూలంగా ఒకవేళ తీర్పునిచ్చినట్లయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి రేపే నోటిఫికేషన్, అదేవిధంగా నామినేషన్స్ జరిగే ప్రక్రియ అయితే కొనసాగబోతోంది. సో దీనికి సంబంధించి వీటి మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే తీర్పు వ్యతిరేకంగా వస్తే ఖచ్చితంగా జీవోను రద్దు చేస్తే మళ్ళీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్లని జీవో తీసుకొచ్చి రిజర్వేషన్లని అమలు చేస్తూ టికెట్లను కూడా ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కి ఈ జీవోని కూడా పంపించడం జరిగింది. అది సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ
గ్రీన్ సిగ్నల్ ఇస్తే జీవోను కొట్టివేయకుండా ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్పేసి హైకోర్టు తీర్పు వస్తే ఖచ్చితంగా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. లేదంటే ఆ జీవోను కొట్టివేస్తే ఖచ్చితంగా ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనబడుతుంది. మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్లు వేసి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నిర్ణయానికి కోసం ఫైట్ చేసే అవకాశం ఉంది. దానికి కూడా ప్రభుత్వం ప్రిపేర్ అయ్యే ఉంది. దానికి సంబంధించి పూర్తి కసరత్తు కూడా చేసింది. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి న్యాయ నిపుణులతో ఇప్పటికే అనేక సార్లు సమావేశం కావడం జరిగింది. నిన్న బీసీ మంత్రులు కూడా మినిస్టర్ క్వార్టర్స్ లో సమావేశం జరిగింది. దాంట్లో న్యాయ నిపుణుల సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, చాలా ప్రభుత్వం చిత్తశుద్ధితోని బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ప్రత్యేక జీవోని 9 తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరగకుండా బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జీవోని తీసుకొని వచ్చింది. రాజ్యాధికారికంగా అంటే పొలిటికల్ గా చాలా మంది బీసీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి వారికి 42% రిజర్వేషన్ తీసుకువచ్చి వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి జనాభా 56% ఉన్న రిజర్వేషన్ మాత్రం 42% ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఎలాంటి తీర్పు వస్తుంది, తీర్పు వచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి తీర్పు వచ్చేదాకా వెయిట్ చేసే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తిగా ఇరు వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. ఎస్ సురేష్, ఒకవేళ అంటే ఈ వాదనలకు సంబంధించి ఏం జరగబోతోంది అనేది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ అయితే నెలకొంది. అనుకూలంగా వస్తే ఏంటి పరిస్థితి, ప్రతికూలంగా వస్తే ఏంటి పరిస్థితి అన్న ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. సో ఒకవేళ అనుకూలంగా వస్తే జీవో ప్రకారము నోటిఫికేషన్ ప్రకారము ఏ విధంగా అయితే చర్యలు ఉంటాయో ఆ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఒకవేళ ప్రతికూలంగా వస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కంపల్సరీగా 42% బీసీ రిజర్వేషన్స్ అమలు పరచాలి అని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించి కూర్చుంది. సో ఇది కాకుండా ఒకవేళ మీకు 42% ఇంకా పెండింగ్ లో పెట్టినట్లయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ సాఫీగా జరిగే అవకాశాలు ఏదన్నా ఉంటాయా? ఒకవేళ అక్కడికి స్టే ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ ఉంది. ఎలాగైనా 3 ఆప్షన్లు అంటే మంత్రుల కమిటీ వేయడం జరిగింది. మంత్రులు ప్రభుత్వానికి 3 ఆప్షన్లను కూడా ముందు పెట్టడం జరిగింది. ఒకటి పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి ఎలక్షన్లకు వెళ్ళడం, ఒకటి గవర్నర్ ఆమోదించిన తర్వాత ఎలక్షన్లకు వెళ్ళడం, ఇంకొకటి ప్రత్యేక జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ 2 ఆప్షన్లు అయిపోయాయి. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది, ఆల్రెడీ ప్రత్యేక జీవో తీసుకొచ్చారు. లేదంటే ఇవి కాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు కల్పించి అక్కడ అభ్యర్థులని బీసీలను పెట్టి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి ఒకవేళ జీవో రద్దు చేస్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్తారా, లేదంటే సుప్రీంకోర్టుకు హైకోర్టు ఇచ్చే తీర్పును సవాల్ చేసి సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టులో పోరాడి అక్కడి నుండి ఆదేశాలు తీసుకొచ్చి మళ్ళీ ఎన్నికలకు వెళ్తారా అనేదే ఇక్కడ క్లారిటీ రావాల్సింది. హైకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి విచారణ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా స్వయంగా మంత్రులంతా కూడా ఇక్కడ రాని వాళ్ళు కూడా వర్చువల్ గా హైకోర్టుకు సంబంధించిన వాదనలు చూస్తున్నారు. పూర్తిగా ఇటు అడ్వకేట్లు వినిపించే వాదనలు, దానికి కౌంటర్ గా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా గట్టిగా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. పూర్తి ఆధారాలతో సహా వాదనలు వినిపించడానికి ప్రభుత్వ న్యాయవాదులు సిద్ధమయ్యారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టు తుది నిర్ణయం ఏం తీసుకుంటుంది అనేదే ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైకోర్టు దగ్గర హై టెన్షన్ మొదలైంది. కొంతమంది ఫార్మర్ అంటే సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి అనే న్యాయవాది ఫార్మర్స్ కు కూడా ఈ 42%లో 5% రిజర్వేషన్ కల్పించాలి వివిధ కులాలకు చెందిన వారందరికీ కలిపి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఆయన ఇంప్లీడ్ అయ్యారు. ఆయన వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏ నిర్ణయం వచ్చినా ప్రభుత్వం ముందుకు ఎలా వెళ్లాలనే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఎలా ఎన్నికలు నిర్వహించాలి, ఎందుకంటే ఒకవేళ జీవోని రద్దు చేస్తే ఖచ్చితంగా ఎన్నికలను కూడా వాయిదా వేస్తుందా, ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి హైకోర్టు జోక్యం ఉండదు. కాబట్టి ఆల్రెడీ ఈ పిటిషన్ ఎలక్షన్ షెడ్యూల్ కి ముందే పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మేము ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చినా విచారిస్తామని చెప్పి గతంలోనే హైకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రేపు ఈ రోజు హైకోర్టు తీర్పును బట్టి రేపు ఎన్నికలు ఉంటాయా లేదా అనేది స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తాము. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం కోసమే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాని ప్రకారమే జీవోని తీసుకొచ్చామని చెప్పేసి కూడా చెప్తుంది. ప్రతిదీ కూడా చట్టబద్ధంగానే చేశాము. జీవో తెచ్చిన బిల్లు ఆమోదించిన అవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగానే మేము చేశాము. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగలేదు అని చెప్పేసి
చెప్తున్నారు. సురేష్, ఇటు రాజకీయంగా కూడా కొన్ని ప్రకంపనలు అయితే రేగుతున్నాయి. అటు విపక్ష పార్టీలన్నీ కూడా ఇటు లోకల్ బాడీ ఎలక్షన్స్ ను ఆపాలంటూ కూడా వారు ఒక భీష్మించి కూర్చున్నారు. చట్టసభల్లో మాత్రం వారు ఆమోదం తెలిపారు. కానీ సుప్రీంకోర్టులో ఎవరైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆపోజిట్ గా పిటిషన్ వేశారో ఆ పిటిషనర్ కు మద్దతు పలుకుతున్నారు అంటూ కూడా ఇటు మంత్రుల వాదన. ఏంటి దీనికి సంబంధించిన వివరాలు? అంటే ఇప్పటికే బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్లని స్వాగతిస్తున్నామని చెప్పేసి ఇక్కడ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ మాత్రమే ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ నోరు విప్పట్లేదు, తటస్థంగా ఉన్నారు. కోర్టు తీర్పు ఎలా వస్తుంది దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ నాయకులు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. అసలు ఇంప్లీడ్ బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేసి బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలపాలి. కానీ అలాంటిది వాళ్ళు ఎక్కడ కూడా ఇంప్లీడ్ కాలేదు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎక్కడ మాట్లాడట్లేరు, సైలెంట్ గా ఉన్నారంటే వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పే ప్రచారం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. కాబట్టి బీసీ రిజర్వేషన్ కి సంబంధించి బీఆర్ఎస్ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకా ముందుకైతే రాలేరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం కోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా ఎన్నికలకు ఒకవేళ ఇవి రిజర్వేషన్ అడ్డంకి మారితే పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించి ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది వాళ్ళ దగ్గర ఆప్షన్. కాబట్టి కోర్టు తీర్పు వరకు వెయిట్ చూసి దాని తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల సమావేశం కూడా ఉంది. హైకోర్టు తీర్పుతో ఎలా ముందుకు వెళ్లాలనే దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై అటు వాడి వేడి వాదనలు అయితే కొనసాగుతున్నాయి. కోర్టులో ఇరు వర్గాల లాయర్లు అయితే వాదనలు వినిపిస్తున్నారు. మొదటగా అటు పిటిషనర్ల తరఫున లాయర్లు అయితే వాదనలు వినిపించారు. ఇక లంచ్ బ్రేక్ తర్వాత ఇప్పుడు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల విచారణ అయితే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రభుత్వం తరఫున లాయర్స్ అయితే తమ వాదనలు వినిపిస్తున్నాయి. ఇక హైకోర్టుకు సంబంధించి ఎటువంటి రిజల్ట్ వస్తుంది, ఏం తీర్పు చెబుతారు అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అంశం గురించే ఆలోచిస్తున్నారు. రేపు అటు నామినేషన్స్, అదేవిధంగా నోటిఫికేషన్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి సంబంధించి ఏం జరగబోతోంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి స్థితిగతులు బీసీల యొక్క స్థితిగతుల పైన యొక్క అంచనా కూలంకషంగా సర్వే జరిపి అంచనా వేస్తూ బీసీల యొక్క స్థితిగతులపై ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకునే ఈ రిజర్వేషన్ని అమలు చేసేందుకు పూనుకున్నట్లుగా ఆ GOMS నెంబర్ 9లో స్పష్టంగా ఉటంకించడం జరిగింది, పేర్కొనడం జరిగింది. సో ఆ GOMS 9లో చెప్పినట్టుగా బీసీల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల మీద సరైనటువంటి సమగ్రమైనటువంటి సర్వే చేసిన మీదటనే ఈ యొక్క కమిషన్ 56% బీసీలు ఉన్నారని స్పష్టం చేస్తూ 56.33% బీసీలు ఉన్నారో అందులో 42% వాళ్లకు రిజర్వేషన్ కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో అంటే సర్పంచ్గా, ఉప సర్పంచ్గా, తర్వాత మండల ప్రజా పరిషత్గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా రాజ్యాధికార అవకాశం కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో 42% రిజర్వేషన్ అమలుకు పూనుకున్నటువంటి జీవోగా కనిపిస్తుంది. అయితే ఈ జీవోను ఇచ్చినటువంటి ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ కూడా కోర్టులో వాదనలు వినిపించబోతున్నట్టుగా అనిపిస్తుంది. మాకు నమ్మకం ఏముందంటే ఇవాళ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బీసీల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకునేందుకు అవకాశం ఉంది. అర్థం చేసుకొని ఆ జీవోను యథావిధిగా కొనసాగిస్తారని విశ్వసిస్తున్నారు.